ఇది ఒక 19 బాక్సు. వీల్ బాక్సు, వీల్ ఇప్పడానికి వీల్ బాక్సు, స్క్రూ డ్రైవర్ ఒక చిన్నది, 16-17 రింగ్ ఒకటి, 14 mm ఎల్లంకి ఒకటి, ఓ సర్కిల్ ప్లేయర్ అవుట్ సైడ్కి ఓపెన్ చేసేది అలాంటిది ఒకటి, టీ రాడ్, ఎక్స్టెన్స్ రాడ్. ఇది మెయిన్ అండి. ఇది ఒక 800 పెడితే కొనుక్కోవచ్చు. మామూలుగా 800 రూపీస్ ఉంటుంది. అది పుల్లరు. ఒక కట్టర్ వెట్రమ్ ఒకటి తీసుకోవాలి. ఈ పైప్ అండి, ఓ సుత్తి. ఇప్పుడు మనము టైరు ఇప్పే ముందర చూద్దామండి. సౌండ్ వస్తుంది, కొంచెం గడగడ అని సౌండ్ ఉంటుంది మామూలుగా లోపల. దాన్ని చూసి మనము యాక్సల్ కంప్లైంట్ అని అనుకోవచ్చు. ఫస్ట్ మనము ఆయిల్ డ్రై చేయాలండి. డ్రైనెట్ 33 సైజు బాగా చేసుకొని ఫస్ట్ ఆయిల్ తీసేయాలండి. ఆయిల్ తీసి దాంట్లో ఏదైనా పీసులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇప్పుతున్నానా, చూడండి, మీరు చూడండి, అది ఇప్పుతా ఉన్నాను. ఆయిల్ డ్రై చేస్తాను. ఆయిల్ అంతా ఇప్పేసిన తర్వాత ఆయిల్ వస్తుందండి. ఫుల్ నల్లగా అయిపోయింది ఆయిల్. చూడండి, ఆయిల్ నల్లగా అయిపోయిందా. తర్వాత అండి 40 mm ఎల్లంకి తీసుకున్నాం కదా, ఆ ఎల్లంకి తీసుకొని వీల్లో ఉంటుంది నెట్టు, దాన్ని ఓపెన్ చేసేయాలండి. అది పై పక్క పెట్టుకొని ఓపెన్ చేయాలండి. ఎందుకంటే దాంట్లో ఒక ఆయిల్ ఉంటుంది, 2 లీటర్స్ దాకా ఉంటుంది. మళ్ళీ ఆయిల్ డ్రై చేసిన తర్వాత వీల్ ఇప్పుకోవాలండి. వీల్ ఇప్పిన తర్వాత మీకు క్లియర్గా అర్థం కావాలని చూపిస్తానండి. కొంచెం టైం పడుతుంది. అంతా ఒక స్కిప్ చేయకుండా చూడండి, ఏ విధంగా చెప్తున్నాను, ఏ విధంగా బిగిస్తాను అనేది. ఫస్ట్ పార్ట్లో వచ్చి నేను ఏ విధంగా చెప్తున్నాను అనేది చూపిస్తాను. ఇది సొంతంగా ఒక డ్రైవరే చేసుకోండి పని. కాబట్టి ఇలా చేసుకుంటే నేను చెప్పడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బండి కంప్లైంట్ అవుతే చూడండి, ఆడ 16 బ్యాక్ సైడ్ 16 బోల్ట్ ఉంటుంది. అది మన 16 ముందు చెప్పినట్లు 16 రింగ్ స్పానర్ ఎత్తుకొని ఫస్ట్ ఆ 2 బోల్ట్ చూడాలి, తీసేయాలి. అబ్బు వెనక సైడ్ ఉంటాయి. అది తీసిన తర్వాత అబ్బు అవుట్ చేసేయాలి. చూద్దామండి ఏమైందో లోపల. ఇప్పుడు అక్కడ ఆయిల్ వస్తుంది కదండి, కొద్దిగా ఆయిల్ వస్తుంది, బ్యాలెన్స్ ఉంటుంది కొద్దిగా ఆయిల్. చూడండి, చూద్దామండి ఏమైందో. మొత్తం బేరింగ్ అంతా పోయిందండి. లాక్ పోయేసి బేరింగ్లు అంతా వెళ్ళిపోయినాయి. ఇది కూడా కొట్టేసిందండి, ఒక పళ్ళు కూడా కొట్టేసింది. 2 బేరింగ్లు పోయినాయండి, అది ఓపెన్ అయిపోయింది. ఇది కొద్దిగా పోవడానికి రెడీగా ఉంది. ఇది ముందుగానే గమనించుకోవాలండి, మనం ఒక డ్రైవర్లుగా ఉండి చూసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. యాక్సెల్ చూద్దామండి, యాక్సెల్ ఏమైనా అయిందామని. యాక్సెల్ ఏం కాలేదండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లు 19 బాక్స్ అండి. లోపల అనౌన్సరింగ్ ఉండే
అనౌన్సింగ్ ఇప్పడానికి 19 బాక్స్ అండి. అవి పెద్ద స్పానర్కి తగ్గట్టుగా ఉండాలి, కొంచెం బాగా టైట్గా ఉంటాయి. ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు ఆ అనౌన్సింగ్ రావాలంటే మధ్యలో 2 హోల్స్ ఇచ్చింటారండి, 19 సైజు హోల్స్. మన 18, 19 పెద్ద బౌల్ తీసేసిన తర్వాత మధ్యలో వేరే ఇచ్చింటారు, ఒక 19 ఎక్స్ట్రా బోల్ట్ హోల్స్ ఇచ్చింటారు. అది మనకి ఇప్పుడు వేరే తానికి బోల్ట్ తీసుకొచ్చి దాంట్లో టైట్ చేసే కొద్దికి ఆన్సరింగ్ బయటకు ఆటోమేటిక్గా వస్తుందండి. అది ఎక్కడ ఉంటుందంటే మన భూమిలో ఉంటాయండి, భూమి లాక్కి వచ్చి ఉంటాయి కదా, ఆ బోల్ట్ తీసుకోవాలండి. ఆ బోల్ట్ తీసుకొని ఇప్పుతామండి. చూడండి ఎక్కడ ఇప్పాలనేది కూడా క్లారిటీగా చూపిస్తాను. తర్వాత మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలి కదా, అందుకోసం. మరి ఇప్పుడు ఇటు సైడ్ ఒకటి 2 తీసుకున్నట్టు లాక్ ఊడిపోతుందండి, అందుకని మనం అలాగనే లాక్ పెట్టుకోవాలంటే ఇంకా అవుట్ సైడ్ ఇంకో పక్కన ఉండే లాక్లో ఇంకా ఒక బోల్ట్ తీసుకోవాలండి. చూడండి తీసుకుంటున్నాను. ఈ 2 తీసుకెళ్ళి మనం ఇందాక చెప్పినాం కదా, దాంట్లో హోల్స్ ఉంటాయండి. బోల్డ్లు మామూలుగా ఇప్పిన బోల్డ్ హోల్స్ కాకుండా మనం ఎక్స్ట్రా హోల్స్ ఉంటాయండి, చిన్న 2 ఎక్స్ట్రా పైన, ఒకటి కింద ఒకటి. దాంట్లో పెట్టి టైట్ చేయాలండి. మనం ఇక్కడ టైట్ చేసే కొద్దికి ఈ అనౌన్సింగ్ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తూ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఏ విధంగా వస్తుందో. టైట్ చేస్తానన్నా. టైట్ చేసిన తర్వాత కొద్దిగా మన టీ రాడ్ బట్టి అంత గ్యాప్ వస్తుందండి వెనక సైడు. మళ్ళీ తర్వాత ఇప్పేసి మనము ఆ టీ రాడ్ని అనౌన్సరింగ్కి వెనక పక్కన వేసి తోసినామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి చేతికి. అది ఏ విధంగా వస్తుందో చూడండి, చూపిస్తాను. పట్టుకునే ఒక సపోర్ట్ ఉండాలి అంత వచ్చింది చూడండి, వచ్చేసిందా. ఇప్పుడు బేరింగ్ వెనక సైడ్ బేరింగ్ పోయింటుంది, దానికి మనం ఒక జాకీ ఒకటి తీసుకొని ఒక పీస్ పెట్టినామంటే చేసికి దానికి మధ్యలో అక్కడ టైట్ చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా బేరింగ్ పైన ఉండేది ఇదైతే ఊడిపోతుంది ఈజీగా. పై పక్క టైట్ చేసుకుంటే కింద పక్క సుత్తో గేటేస్తామంటే ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి వచ్చేస్తుందా, మీకు కనిపిస్తుందా వస్తూ ఉండేది. అంతేనండి, సింపుల్ పని. వచ్చిందా, వచ్చేసింది చూడండి. ఇప్పుడు తీసి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బేరింగ్ని కొద్దిగా తట్టుకున్న తర్వాత మనం ఇందాక చెప్పినట్లు పుల్లర్ ఉంది కదా, ఈ పుల్లర్ని మన యాక్సెల్ లోపలికి వేసేసి ఆ పుల్లర్ని బిగించి టైట్ చేసినామంటే ఆటోమేటిక్గా బేరింగ్ అయితే బయట వచ్చేస్తుందండి. చూడండి వస్తుంది ఆటోమేటిక్గా, వచ్చేసింది చూడండి. కోను వచ్చేసింది కదండి. యాక్సెల్కి ఏం కాలేదండి, యాక్సెల్ అంతా ఇబ్బంది లేదు, బాగానే ఉండదు. ఇంకా సీల్ పోయింది, సీల్ మార్చాలి. సీల్ వేస్తాను, కొత్త సీల్ వేస్తాను.